దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? ఈ చిన్న మెసేజ్ వినండి. తండ్రులారా, మీరు తండ్రులైతే ఖచ్చితంగా మీకోసమే ఈ మెసేజ్. తండ్రిగా, ఫాదర్గా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, తండ్రిగా తన పిల్లలను పోషించాలి, తండ్రిగా తన పిల్లల కొరకు ప్రార్థించాలి, తండ్రిగా పిల్లలను ప్రేమించి జాలిపడాలి, తండ్రిగా తన పిల్లలను దేవునికి ప్రతిష్ఠించాలి, తండ్రిగా తన పిల్లలకు బోధించాలి, తండ్రిగా తన పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలి, తండ్రిగా తన పిల్లలలో గల తలాంతులను ప్రోత్సహించాలి, తండ్రిగా తన పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి, తండ్రిగా తన పిల్లల తప్పులను క్షమించి సరిదిద్దాలి, తండ్రిగా తన పిల్లలను కాపాడాలి. బైబిల్ గ్రంథమైన బైబిల్ నందు గమనించినచో, యోబు భక్తుడు అనుదినము పెందల కాడని లేచి తన పిల్లలు తమ హృదయములోనైనను దేవుని దూషించిరేమో అని వారి నిమిత్తం దహన బలులు అర్పించాడు. ప్రార్థన చేసే తండ్రిగా యోబున్నాడు. ప్రియులారా, మీ పిల్లల కొరకు తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగిన నోవాహు తన కుటుంబమంతటిని భక్తిలో పెంచి తన కుటుంబముతో సహా ఉగ్రత దినమున ఓడలో ప్రవేశించాడు. అంటే భక్తి నేర్పిన తండ్రిగా నోవాహు మనందరికీ మాదిరిగా ఉన్నాడు. మూడవదిగా, దైవజనుడు యెహోషువ తన ఇంటి వారందరితో యెహోవాను సేవించదమని ప్రజలందరి ఎదుట ఒక తీర్మానం చేశాడు. అంటే ఆరాధన చేసిన తండ్రిగా, ఆరాధన నేర్పించిన తండ్రిగా యెహోషువ మనకు మాదిరి. నాలుగవదిగా, ప్రవక్తని యెషయా, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము అని సమర్పణ గల తండ్రిగా మనకు కనబడుతున్నాడు. కనుక ప్రతి తండ్రి తన పిల్లలను దైవభక్తి కలిగిన కొర్నేలు వలె తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేయుచు, ప్రజలకు ధర్మము చేయుచు, దేవునికి భయపడుచు నుండిన ఎడల దేవుడు వారిని దర్శించి బహుగా ఆశీర్వదించును. దేవుడు మీ ప్రార్థన ఆలకించి, మీ భక్తిని చూసి, మీ ఆరాధన చూసి, సమర్పణ గల తండ్రిగా నిన్ను చూసి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నీ పిల్లల్ని. నువ్వు చేసే ప్రార్థనే నీ పిల్లలకి ఆశీర్వాదం.